హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియో మీకు ఏంటంటే ఇది లేటెస్ట్ i20 డీజిల్ వెహికల్స్కి రీజనరేషన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ రీజనరేషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వార్నింగ్ లైట్ వెలుగుతుంది ఫ్రెండ్స్, ఎల్లో కలర్ది. ఈ వార్నింగ్ లైట్ దేని గురించి వెలుగుతుందని చూస్తే మన వెహికల్ చూస్తే ఇదిగోండి ఫ్రెండ్స్, వార్నింగ్ డీజిల్ ఫిల్టర్ రీజనరేషన్ రిక్వైర్డ్, సి ఓనర్స్ మాన్యువల్, హోల్డ్ ఓకే స్టార్ట్. ఈ రీజనరేషన్ చేసేటప్పుడు ఇది ఓన్లీ డీజిల్ వెహికల్స్కే, లేటెస్ట్ వెహికల్స్కి ఉంటుందండి. ఇది హోండా i20 వెహికల్, డీజిల్ వెహికల్ 2020-22 మోడల్స్కే రీజనరేషన్ ఆప్షన్ వచ్చిందండి. ఈ ఆప్షన్ చూపించినప్పుడు ఎవరో కంగారు పడాల్సిన అవసరం లేదు, వార్నింగ్ లైట్ అని. నేను ఫస్ట్ టైం అయితే కంగారు పడి షోరూమ్కి కట్టుకెళ్ళానండి. వాళ్ళు ఇలా చేసుకోవాలని చూపించారు. ఇలాగ ఆప్షన్ వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్ బ్రేక్ లాక్కోవాలి. హ్యాండ్ బ్రేక్ ఆన్లో పెట్టుకుని ఏసీ ఫుల్గా పెట్టేసుకోవాలి. హెడ్ లైట్లు కూడా వేసేయాలండి. హెడ్ లైట్లు కట్టేసిన, ఏసీ ఓ పాయింట్ తగ్గించిన, హ్యాండ్ బ్రేక్ లాగకపోయినా మనకి రీజనరేషన్ అనేది ఆగిపోద్ది. హెడ్ లైట్లు వేసేసి ఏసీ ఫుల్గా పెట్టుకుని హ్యాండ్ బ్రేక్ లాక్కొని ఇక్కడ ఓకే బటన్ ప్రెస్ చేసి పట్టుకోవాలండి. అదిగోండి, సెల్ఫ్ రీజనరేషన్ కండిషన్ నాట్ మీట్, డీజిల్ రీజనరేషన్ రిక్వైర్డ్, సి ఓనర్స్ మాన్యువల్. ఇది ఎందుకో మరి అవ్వట్లేదండి. ఒకసారి సెల్ఫ్ రీజనరేషన్ కండిషన్స్, సి ఓనర్స్ నాట్ మీట్ రిక్వైర్డ్. ఒకసారి ఇంజిన్ ఆఫ్ చేసి చూస్తామండి, మళ్ళీ స్టార్ట్ చేసి. అది ఎందుకో అవ్వట్లేదు. ఓకే బటన్ నొక్కితే అయిపోవాలి. ఓకే, ఇంజిన్ ఆఫ్ చేశాను. మళ్ళీ ఇంజిన్ స్టార్ట్ చేశాను. ఇంజిన్ అనేది స్టార్ట్ చేస్తున్నా. స్టార్ట్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ సి ఓనర్స్ మాన్యువల్. ఏసీ అయితే ఫుల్గా పెట్టాలండి. హ్యాండ్ బ్రేక్ తీసా, హెడ్ లైట్స్ ఆన్ చేసా. ఓకే, ఇందాక హెడ్ లైట్స్ ఆన్ చేయలేదండి, నేను పార్కింగ్ లైట్స్లో పెట్టినట్టున్నాను. ఆ ఆప్షన్లో పెట్టుకుని ఓకే బటన్ అలా ప్రెస్ చేసి పట్టుకోవాలి. అదిగోండి, ఇందాక హెడ్ లైట్స్ నేను ఆన్ చేయలేదు, దానివల్ల అవ్వలేదు రీజనరేషను. ఇప్పుడు హెడ్ లైట్స్ ఆన్ అయింది. ఆర్పిఎం అలా 2.0లో దానికి అదే తీసుకుంటుందండి. ఏసీ 1 పాయింట్ తగ్గించినా అవ్వదండి. ఇదిగోండి చూడండి, అదిగోండి ఆగిపోయింది. చూసారా, ఏసీ ఫుల్గానే పెట్టాలి. ఇదిగోండి మళ్ళీ ప్రెస్ చేస్తున్నా. అదిగోండి ఫిల్టర్ రీజనరేషన్ 27 మినిట్స్ చూపెడుతుంది అనుకుంటా. హోల్డ్ ఓకే స్టాప్. ఇంజిన్ దానికి అదే ఆర్పిఎం స్లో అయితే అప్పుడు రీజనరేషన్ అయిపోయినట్టండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది లేటెస్ట్ మోడల్స్ వెహికల్స్, డీజిల్ వెహికల్స్ ఓన్లీ ఉంటుందండి ఇది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, రీజనరేషన్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆర్పిఎం 0.8 వచ్చేసింది. సెల్ఫ్ రీజనరేషన్ కంప్లీటెడ్. టర్న్ ఇంజిన్ ఆఫ్ అండ్ ఆన్. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం ఒకసారి. ఏసీ అబ్బా ఫుల్గా మంచు పట్టేసింది ఫ్రెండ్స్. ఈ ఏసీలో మనం కూడా ఉండలేము, అంత ఫుల్గా వస్తుంది i20 ఏసీ. ఏసీ ఆఫ్ చేసా, ఇంజిన్ ఆఫ్ చేసా, హెడ్ లైట్స్ ఆఫ్ చేస్తున్నా. మళ్ళీ ఇంజిన్ స్టార్ట్ చేస్తున్నా. అదిగోండి ఫ్రెండ్స్, వార్నింగ్ లైట్ అనేది పోయింది. రీజనరేషన్ ఈజ్ కంప్లీటెడ్. ఓకే ఫ్రెండ్స్, ఎవరికైనా లేటెస్ట్ వెహికల్స్, డీజిల్ వెహికల్స్ ఉంటే రీజనరేషన్ అనేది ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. అది హోండా కంపెనీలో అయితే మట్టుకి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.